స్టే హంగ్రీ స్టే ఫోలీస్ అన్న స్టీవ్ జాబ్స్ మాటలు అందరికీ తెలుసు. కానీ అసలు స్టే హంగ్రీ అంటే ఏంటో తెలుసుకున్నామా? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. మన పూర్వీకులకు యూబర్ ఈట్స్, స్విగ్గీ, జొమాటో, బిర్యానీ హోటల్స్ లేవు. రోజుకి ఒక్కసారైనా తినగలిగితే అదృష్టం, అది కూడా గగనం. ఆకలి వాళ్ళ పురోగతికి సహాయపడింది. వాళ్ళ ఆకలిని ఎంజాయ్ చేశారు. ఆకలి వాళ్ళ మెదడుని ఓ కొత్త లెవెల్కి తీసుకెళ్ళింది. ఆలోచించండి, ఆకలితో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు, శోధిస్తాడు, వేటాడుతాడు. వేట వల్ల మనిషి జీవితం ప్రమాదకరంగా మారింది. తన ఉనికి ప్రమాదం అని గ్రహించి ఓ కొత్త మార్గాన్ని కనిపెట్టాడు. అదే వ్యవసాయం. అదే మానవ పరిణామానికి పడిన మొదటి అడుగు. ఫర్ సపోజ్, ఒక గేదెని అడవిలో వదలండి, అది గడ్డిని మాత్రమే తింటుంది. అదే మనిషిని వదలండి, వాడు గడ్డితో పాటు ఆకుల్ని, చెట్లతో పాటు చెట్ల కింద ఉన్న దుంపల్ని, చెట్ల పైన ఉన్న పక్షుల్ని, చివరికి పక్షి రెట్టల్ని కూడా తింటాడు. మనిషి ఇప్పుడు గందరగోళంలో ఉన్నాడు. వాడుకంటూ ఒక సెపరేట్ ఫుడ్ లేదు. వాడికి ఏం తినాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో తింటున్నాడు. తిండి విషయంలో ఒక బర్రెకి ఉన్న క్లారిటీ మనిషికి లేదు. ఇప్పుడు చూస్తే రోజుకి 2-3 సార్లు, కుదిరితే 6 సార్లు తింటున్నాడు. చేప తింటే ప్రోటీన్స్, గోధుమలు తింటే కార్బోహైడ్రేట్స్ అని క్యాలిక్యులేషన్స్తో బ్రతుకుతున్నాడు ఈనాటి ఆధునిక మానవుడు. ఈ మధ్య కాలంలో అనేక మాధ్యమాల ద్వారా చాలామందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే, ఫుడ్ తక్కువగా తీసుకుంటే నీరసం వచ్చి మెదడు చురుగ్గా పనిచేయదు కదా అని డౌట్ వస్తుంది. అయితే ఒక్కసారి వెనకటి కాలంకి వెళ్ళి గమనించండి. పూర్వం ఆహారం సరిగ్గా దొరికేది కాదు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా కరువులు, వరదలు, జబ్బుల వల్ల రోజుకి ఒక్క పూట తినడమే గగనం. ఇక వర్షాకాలంలో అయితే నెలల తరబడి ఆహారం దొరికేది కాదు. బట్ వాళ్ళు నీరసించలేదు, వాళ్ళ మెదడు క్షీణించలేదు. అలా జరిగి ఉంటే వాళ్ళు ఆహారాన్ని వెతుక్కునే వాళ్ళు కాదు. ఆకలికి అక్కడికక్కడే చచ్చి ఉండేవాడు మనిషి. బట్ ఆకలితో ఉన్నప్పుడు మెదడు చురుగ్గా ఉండబట్టే వ్యవసాయం అనే కొత్త మార్గాన్ని కనిపెట్టి మనిషి బ్రతికి బట్టకట్టగలిగాడు. మరి ఇప్పుడు తక్కువ తింటే అబ్బా నీరసం వస్తుంది అంటున్నారు. నిజానికి తక్కువ తినడం వల్లనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడు కసిగా పనిచేయడం వల్ల సరికొత్త ఆవిష్కరణలు వస్తాయి. సరిగా అన్నం తినకపోతే నిద్ర రావడం తగ్గుతుంది. నిద్ర తగ్గితే సమయం ఉంటుంది, బ్రెయిన్ పనిచేస్తుంది. బ్రెయిన్ పనిచేస్తే కొత్త ఆవిష్కరణలు ఎన్నో పుట్టుకొస్తాయి. తక్కువ తినడం వల్ల బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది. సర్వైవల్ మోడ్ అంటే మెదడు ఫుల్గా కాన్సన్ట్రేట్ అవుతుంది. అలాగే రీసెంట్గా చేసిన సర్వే ఏం చెప్తుందంటే, చాలామంది స్విగ్గీ, జొమాటోలో తమకు కావాల్సిన ఫుడ్ వెంటనే ఆర్డర్ చేసుకోరట. యాప్ ఓపెన్ చేసి అందులో 1 గంట సెర్చ్ చేసి ఏ ఫుడ్ ఇమేజ్ అయితే కంటికి నచ్చుతుందో ఆ ఫుడ్నే ఆర్డర్ చేస్తారట. ఇది కొంచెం నమ్మలేని విషయమే, బట్ అది నిజం. కడుపుని నింపితే కొంతకాలం బ్రతకవచ్చు, కడుపు కాలితేనే కొత్తగా ఆలోచించవచ్చు. అందుకే స్టే హంగ్రీ అనేది ఒక బాడీ కండిషన్ కాదు, అదొక మైండ్ సెట్. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, నిజం ఏంటంటే కడుపు నిండిన మనిషి కొత్తగా ఆలోచించలేడు. ఆకలితో ఉన్నవాడే కొత్త మార్గాన్ని వెతుకుతాడు. కానీ నేటి మానవుడు నలుగురితో నారాయణ, గుంపులో గోవింద. ఇప్పటికీ మైగ్రేషన్లో ఉన్న అన్ని జంతువులు నిజంలో బ్రతుకుతున్నాయి. మైగ్రేషన్ ఆగిపోయిన మనం అబద్ధంలో మాత్రం బ్రతుకుతున్నాం. మీ కంచంలోకి ఫ్రీగా అన్నం వచ్చిన నాళ్ళు ఇలానే ఉంటాం. వేటగాడు ఎప్పుడు ఎలర్ట్గానే ఉంటాడు. మీ వేట అసలే ఆపొద్దు. ఆకలేస్తేనే ఒంట్లో బలహీనత వస్తుందనుకునే వాళ్ళు, ఆకలేస్తేనే మేధస్సు బలంగా పనిచేస్తుందని గ్రహించండి. ఆకలి కొత్త ఆవిష్కరణలకు బీజం. ఆకలే మానవ పురోగతి. ఆకలే అసలైన ఇంటెలిజెన్స్.